పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చమురు నౌకలకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ రద్దవటం అంతర్జాతీయ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఇప్పటికే 150 నౌకలు నిలిచిపోవడంతో భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మన దేశం మన చమురు అవసరాల్లో 80% దిగుమతులపైనే ఆధారపడుతూ ఉండటంతో రవాణా మార్గాల అంతర్జాతీయం వల్ల పెట్రోల్ డీజిల్ ధరలు బ్యారెల్కు $100 దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువులైన పప్పుధాన్యాలు, బియ్యం ధరలు పెరిగి ఆహార ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. ముఖ్యంగా ఇరాన్కు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యం రంగం సంక్షోభంలో పడింది. సముద్ర మార్గాల మార్పు వల్ల వస్త్ర ఎగుమతులకు రవాణా సమయం 20 రోజులు పెరగడంతో ఖర్చులు భారమవుతున్నాయి. ఐటీ, ఆభరణాల రంగాలు కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే భారత మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లు పడటంతో పాటు దేశ ఎగుమతి రంగం భారీ నష్టాలను చవిచూడక తప్పదని నిపుణులు చెబుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల్లో చమురు నౌకలకు వార్ రిస్క్ ఇన్సూరెన్స్ రద్దవటం అంతర్జాతీయ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. హర్ముజ్ జలసంధిలో ఇప్పటికే 150 నౌకలు నిలిచిపోవడంతో భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది. మన దేశం తన చమురు అవసరాలలో 80% దిగుమతులపైనే ఆధారపడుతూ ఉండటంతో రవాణా మార్గాలు అంతర్జాతీయం వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు బ్యారెల్కు $100 దాటే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల నిత్యావసర వస్తువులైన పప్పుధాన్యాలు, బియ్యం ధరలు పెరిగి ఆహార ద్రవ్యోల్బణానికి దారితీయవచ్చు. ముఖ్యంగా ఇరాన్కు పెద్ద ఎత్తున ఎగుమతి అయ్యే బాస్మతి బియ్యం రంగం సంక్షోభంలో పడింది. సముద్ర మార్గాల మార్పు వల్ల వస్త్ర ఎగుమతులకు రవాణా సమయం 20 రోజులు పెరగడంతో ఖర్చులు భారమవుతున్నాయి. ఐటీ, ఆభరణాల రంగాలు కూడా గడ్డు కాలాన్ని ఎదుర్కోబోతున్నాయి. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే భారత మధ్యతరగతి ప్రజల జేబులకు చిల్లుపడడంతో పాటు దేశ ఎగుమతి రంగం భారీ నష్టాలను చవిచూడక తప్పదని నిపుణులు చెబుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి జూమ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు. నమస్తే సార్. నమస్తే సార్, వెల్కమ్ టు మెగా 9 టీవీ. గుడ్ మార్నింగ్ సార్. ఈ యుద్ధం వల్ల భారత్ లో ఏ రకమైన ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది అంటారు? యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది? హార్ముజ్ జలసంధి ద్వారా రోజుకి మనం దిగుమతి చేసుకుంటున్నటువంటి 26 లక్షల దీపాల చమురు రవాణా ఎన్ని రోజులు ఆగిపోతుంది అనేటువంటిది ఒక అంశం అయితే, మన దేశంలో ఉన్నటువంటి నిల్వలు 10 రోజుల వరకు సరిపోతాయనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందువల్ల 10 రోజుల పాటు ఎలాంటి ఆందోళన లేకపోయినప్పటికీ ఆ తరువాత జరిగేటువంటిది ఏమిటి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆందోళన. అందువలన డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్టుగా 4-5 వారాలు ఈ యుద్ధం కనుక కొనసాగేట్లయితే హార్ముజ్ జలసంధి కూడా ఆ 4-5 వారాలు రవాణాకు అనుకూలమైనటువంటి పరిస్థితిలో ఉండదు అనేది కూడా స్పష్టం. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో మన దేశంలో ఈ ముడి చమురు తద్వారా పెట్రోల్, డీజిల్, పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఏర్పడేటువంటి అవకాశం ఉంది. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రభుత్వం ధరలను పెంచేటువంటి ప్రమాదం కూడా ఉందనేది మనం గమనించాలి. ఇప్పటికే మీడియాలో వచ్చినటువంటి ఊహాగానాలు కావచ్చు, లేదా వాస్తవాన్ని చూసుకున్నప్పుడు యుద్ధానికి ముందు, యుద్ధం తర్వాత ప్రామాణికమైనటువంటి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధరలు 73 నుంచి 79.4% చేరినట్టుగా తాజా సమాచారం. ఇది $100 లేదా $120 కూడా పెరిగిన ఆశ్చర్యం లేదు అని చెప్తున్నారు. అందువల్ల
అంత మేరకు గనక పెరిగేట్లయితే మన దిగుమతి 80% పైగా మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నటువంటి మన చమురు బిల్లు తడిచి మూర్పిడయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని కూడా జనం మీదనే మోపుతారు. దాంతో అన్ని రకాల వస్తువుల ధరలు కూడా పెద్ద ఎత్తున పెరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది. అందువలన మరి ప్రభుత్వం ఆ పని చేస్తుందా, ఆ భారాన్ని జనం మీద మోపుతుందా? లేకపోయేట్లయితే గడిచినటువంటి 4 సంవత్సరాలుగా $105 ఉన్నటువంటి చమురు ధరలు $60 పడిపోయినప్పుడు కూడా మన దేశంలో పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించలేదు. కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ లాభాలను ఆ మేరకు పోగేసుకున్నాయి. అందుకని ఆ పోగేసుకున్నటువంటి లాభాలని ఇప్పుడు జనం మీద భారం పడకుండా వినియోగిస్తాయా, లేకపోతే ధరలు పెరిగాయనేటువంటి పేరుతోటి మన జేబులను కొట్టేస్తాయా అనేటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఈ యుద్ధం వల్ల భారత్లో పెట్రోల్ కావచ్చు, అలాగే డీజిల్ ధరలు కూడా కావచ్చు, పెరిగే అవకాశాలు ఉన్నాయంటారా? ఈ యుద్ధంతో నిమిత్తం లేకుండానే 2022 ఏప్రిల్లో ఆనాడున్నటువంటి అంతర్జాతీయ మార్కెట్ ధరల ప్రకారం అంటే ఒక పీపా ధర $100 నుంచి $105 మధ్య ఆ రోజు ఉన్నది. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరల ప్రకారం హైదరాబాద్లో కావచ్చు లేదా ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి వ్యాట్కి అనుగుణంగా ₹1, ₹2 అటు ఇటుగా ₹109, ₹107 చొప్పున పెట్రోలు డీజిల్ ధరలు ఉన్నాయి. అప్పటి నుంచి బ్యారెల్కి $40, $50 తగ్గినా కానీ ఒక్క పైసా కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించలేదు. అంతేకాదు, రష్యా నుంచి చౌకగా చమురు దిగుమతి చేసుకుంటున్నాము అని చెప్పారు. మరి ఆ మేరకు తగ్గినటువంటి మొత్తాన్ని కూడా ఒక్క పైసా కూడా వినియోగదారులకి తగ్గించలేదు. మరి ఈ సొమ్మంతా ఏం చేస్తున్నట్టు, ఎవరికి కట్టబెట్టింది? ఈ 4 సంవత్సరాల నుంచి ధరలు తగ్గితే, ఇప్పుడు ఒకవేళ ధరలు పెరిగితే ఆ భారాన్ని జనం ఎందుకు భరించాలి? అంటే ధరలు తగ్గినప్పుడు లాభాలేమో కార్పొరేట్ కంపెనీలకి, ధరలు పెరిగినప్పుడు మోయాల్సినటువంటి భారం జనం మీదన. ఇది ఎక్కడి న్యాయం? ఇది ఎక్కడి మంచి రోజులు? నరేంద్ర మోడీ గారు చెప్పినటువంటి మంచి రోజులా ఇవి అనేటువంటి ప్రశ్న రాబోయే రోజుల్లో తలెత్తే అవకాశం అయితే ఉంది. ముడి చమురు ధర బ్యారెల్కు అసలు ఎన్ని డాలర్లు దాటే అవకాశం ఉంది అంటారు? అంటే ఇవాళ ఉన్నటువంటి మార్కెట్లో $79-80 మధ్య నడుస్తూ ఉంది. ఏది బ్రెంట్ రకం. మరికొన్ని రకాలు $80 దాటాయి. అందువల్ల ఈ సంక్షోభం యొక్క తీవ్రతను బట్టి ఓపెక్ దేశాలలో, ఎందుకంటే ఉత్పత్తి అయినటువంటి చమురుని ఎగుమతి చేయడానికి వీలు లేకపోతే అవి చమురుని కూడా తగ్గించవచ్చు, ఉత్పత్తిని కూడా తగ్గించవచ్చు. లేదా ఉత్పత్తి చేసినటువంటి దాన్ని ట్యాంకర్లకు ఎక్కిస్తే ఇప్పుడు హార్ముజ్ జలసంధి ప్రాంతంలో వాటికి నావిగేషన్కి సంబంధించినటువంటి సమస్యలు కూడా ఏర్పడి అవన్నీ కూడా ఆ జలసంధి ప్రాంతంలో చిక్కుకుపోయినట్టుగా చెప్తున్నారు. అందుకని ఆ వాటి మీద ఒక స్పష్టత వస్తే తప్ప, లేకపోయేట్లయితే ధరలు $120 దాకా పెరగవచ్చు అని చెప్పేసి జేపీ మోర్గాన్ వంటి కొన్ని సంస్థలు జోస్యం చెప్తున్నాయి. ఆ మేరకు పెరుగుతాయా లేకపోతే ఇంకొంచెం తగ్గుతాయా ఏమిటి అనేటువంటి పక్కన పెడితే, ధరలు పెరగటం అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. ఆ ధరలను మన వినియోగదారుల మీద మోపకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. తన చమురు అవసరాల కోసం ఎంత శాతం దిగుమతులపై ఆధారపడుతుందంటారు? మన దేశం 80% పైగా చమురు దిగుమతుల మీద ఆధారపడుతూ ఉంది. గడిచినటువంటి 12 సంవత్సరాల్లో ఆత్మనిర్భరత లేకపోతే స్వయం సమృద్ధి ఇట్లాంటి ఎన్ని కబుర్లు చెప్పినప్పటికీ దేశీయంగా ముడి చమురు అదేవిధంగా గ్యాస్ ఉత్పత్తులని పెంపుదల చేయడంలో మన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రభుత్వ రంగ సంస్థలకు చేత కాదు అంటూ అంబానీ వంటి కంపెనీలకు ఈ
చమురు లేదా గ్యాస్ నిల్వల వెలికితీత ఇచ్చినప్పటికీ వాళ్ళు కూడా దాన్ని వెలికి తీయకుండా పెట్టుకున్నారు. అందువలన మొత్తం మీద మన స్వదేశీ ఉత్పత్తి తగ్గిపోవడం, గతంతో పోలిస్తే ఈ తగ్గిపోయినటువంటిది విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం, ఈ బిల్లు మన మీద పడతా ఉంది. ఇది మన ద్రవ్యోల్బణానికి కూడా కారణం అవుతా ఉంది. అందుకని ముందు మన దేశంలో ఉన్నటువంటి నిల్వలన్నింటినీ కూడా గరిష్ట స్థాయిలో వెలికి తీయటం ద్వారా మన విదేశీ మారక ద్రవ్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. అదేవిధంగా దిగుమతుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం కూడా క్రమంగా తగ్గించుకోవాలి అనేటువంటిది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. ఈ యుద్ధం కారణంగా భారత్లో ఏ ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంది అని అంటారు? అలాగే ప్రమాదం కూడా పొంచి ఉందంటారా? ఏ ఇంధనం అంటే ముఖ్యంగా పెట్రోలు, డీజిల్, వాటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో మన పారిశ్రామిక వాణిజ్య అవసరాలకి ఆ ఉత్పత్తుల ధరలన్నీ కూడా పెరుగుతాయి. ఆ ఉత్పత్తుల ధరలన్నీ పెరిగిన తర్వాత ఏ పారిశ్రామికవేత్త, ఏ వాణిజ్యవేత్త కూడా తమ జేబులోంచి వాటిని ఖర్చు పెట్టరు. తిరిగి మళ్ళా వినియోగదారులుగా ఉన్నటువంటి మన మీదనే ధరలను పెంచి వసూలు చేస్తారు. పనిలో పనిగా సందట్లో సడేమియా అన్నట్టుగా ఆ కారణంగా ఒక 5% ధరలు పెరిగితే వీళ్ళు మరొక 10% ధరలు పెంచి లాభాలను పోగేసుకునేటువంటి దేశభక్తులైనటువంటి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా మన దేశంలో పుష్కలంగా ఉన్నారు. అందుకని ఎటు చూసినా కానీ గోడ దెబ్బ చెంపదెబ్బలాగా బలయ్యేది సామాన్యులే, మధ్య తరగతి వాళ్ళే అనేది మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం అంటే బియ్యాలు అనేవి చాలా రకాలు ఉంటాయి. ఏ రకం బియ్యం ఎగుమతి రంగం ప్రస్తుతం సంక్షోభంలో ఉంది అని అంటారు? ప్రస్తుతం గల్ఫ్ దేశాలకి, అది ఇరాన్ కావచ్చు లేదా ఇతర గల్ఫ్ దేశాలకి ప్రధానంగా ఎగుమతి అయ్యేటువంటివి బాస్మతి రకం బియ్యం. ఆ బాస్మతి రకం బియ్యం అనేటువంటివి మన మొత్తం ఎగుమతుల్లో వాటి శాతం తక్కువే. అయినప్పటికీ ఆ బాస్మతి బియ్యాన్ని పండించేటువంటి రైతాంగానికి ఇది చావు దెబ్బ. గత కొద్ది సంవత్సరాలుగా బాస్మతి బియ్యానికి సంబంధించి ధరలు అనేటువంటివి పడిపోయాయి, రావాల్సినంతగా రాలేదు అనేటువంటి ఆందోళన రైతాంగంలో ఉంది. ఇప్పుడు ఈ గల్ఫ్ దేశాలకు, ఇరాన్తో సహా పశ్చిమాసియాలో ఉన్నటువంటి దేశాలన్నిటికీ కూడా గనక ఈ ఎగుమతులు గెలిచిపోయేట్లయితే ఆ పేరుతోటి ఎగుమతిదారులు మరింతగా రైతాంగాన్ని కొల్లగొట్టేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అందుకని వినియోగదారులు, బాస్మతిని వినియోగించేటువంటి మన వినియోగదారులు ఎంత మేరకు లభిస్తారో తెలియదు, కానీ ఉత్పత్తిదారులు అయితే మాత్రం ఘోరంగా దెబ్బతినేటువంటి అవకాశం అయితే ఉంది. ఎఫెక్ట్ పడుతుందా, లేకపోతే వస్త్ర రంగం మీద కూడా ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయంటారా? అన్ని రంగాల మీద పడుతుంది. ఎందుకంటే చమురు అనేటువంటిది మొత్తం ఒక జీవనాడిగా ఉన్నప్పుడు మన శరీరంలో ఒక ప్రధానమైనటువంటి జీవనాడి ఎఫెక్ట్ అయితే, మెదడు అనేటువంటి ఒకటి ఎఫెక్ట్ అయితే, ఆ మెదడు సరిగ్గా పనిచేయకపోయినా లేకపోతే అతిగా పనిచేసినా కానీ దాని ప్రభావం అంతా మన శరీర భాగాల మీద ఉంటుంది. చమురు కూడా ఇవాళ ప్రతి దేశ ఆర్థిక వ్యవస్థలో అలాంటి మెదడు వంటి స్థానాన్ని ఆక్రమించింది. అది చైనా అయినా, భారత్ అయినా, అమెరికా అయినా ఇవాళ చమురు లేకుండా ఏ దేశం కూడా ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉన్నది. అందుకని ఆ చమురుకే తీవ్రమైనటువంటి ధరల సెగ తగిలితే ఆ సెగ మొత్తం శరీరానంతటికీ తగులుతుంది. అది ఎన్ని రోజులు తగులుతుంది, ఎన్ని రోజులు ఉంటుంది, ఏమిటి అనేటువంటి చూడాలి. గతంలో ఎలాంటి ధరలు పెరగకుండానే మన ప్రభుత్వం సెస్సుల రూపంలో ఏటా 2.5 లక్షల కోట్ల రూపాయల మేరకు మన వినియోగదారుల మీద అదనపు భారం మోపింది. ఆ సెస్సుల అవసరం తీరిపోయిన తర్వాత కూడా ఇంకా వాటిని వసూలుని కొనసాగిస్తూనే ఉంది. అందువలన ప్రభుత్వాలు కూడా వినియోగదారులను దోచుకోవడానికి, ఎందుకంటే చమురు రంగం మొత్తం కూడా ప్రభుత్వ రంగం చేతుల్లోనే ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలే ప్రధానంగా ఉన్నాయి. 1-2 జియో లాంటి సంస్థలు లేకపోతే ఇంకోటి ఉన్నప్పటికీ అవి చాలా నామమాత్రం. 100% ప్రభుత్వ మార్కెట్ అంతా కూడా ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఉన్నాయి. మరి ఆ ప్రభుత్వ రంగ సంస్థలకు వచ్చేటువంటి లాభాలని తీసుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఆ లాభాలను ఎవరికి మళ్ళిస్తూ ఉంది? వినియోగదారులకు మళ్ళించట్లేదు, సెస్సుల్లో తగ్గించలేదు. సెస్సులను తగ్గిస్తే కనీసం 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు
పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ అదే పేరుతోటి కొనసాగిస్తాం. ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది? అసలు ఫుల్ స్టాప్ లేదంటారా ఈ యుద్ధానికి? ఫుల్ స్టాప్ అంటే అమెరికా, ఇజ్రాయెల్ వాటికి మద్దతు ఇస్తున్నటువంటి, ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్నటువంటిది లేదా పరోక్షంగా మద్దతు ఇస్తున్నటువంటి దేశాల తీర్పులను బట్టి ఆధారపడి ఉంటుంది. నేను ముందే చెప్పినట్టుగా డొనాల్డ్ ట్రంప్ 4-5 వారాల పాటు మేము యుద్ధం చేస్తామని చెప్పేసి అంటున్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏమిటి? ఆ 4-5 వారాల్లో ఇరాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాము. ఎట్లాగైతే గాజాని ఇజ్రాయెల్ సర్వనాశనం చేసిందో అదే విధంగా లక్షలాది మందిని అక్కడ చంపేసి లేదా ఆ నగరాలని, పట్టణాలని, గ్రామాలని వీటన్నిటిని కూడా నాశనం చేసి ఒక నెల రోజుల్లో దాన్ని ఇరాన్ని మరుభూమిగా మారుస్తాము అనేదే ట్రంప్ చెప్పినటువంటి మాటలకు అర్థం. మరి అది చేస్తారా, చేయగలరా అనేటువంటిది ఒక ప్రశ్న. ఎందుకంటే ఇరాన్ కూడా అమెరికాకి ధీటుగా ఇప్పటి వరకు గత 3 రోజులుగా ఇవాటికి 3వ రోజు అది కూడా తన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలని ప్రయోగిస్తూ ఉంది. ఆ ప్రయోగించినటువంటి ఆయుధాలలో కువైట్లో 3 అమెరికా జెట్ విమానాలు కూలిపోయాయి అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అయితే అది చెప్పుకుంటే సిగ్గుపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అమెరికన్లు ఏం చెప్తున్నారంటే అది ఫ్రెండ్లీ ఫైర్. అంటే కువైట్ దళాలే అది ఏ విమానం, అది శత్రు విమానమో మిత్ర విమానమో తెలియక వాటిని కూల్చేశాయని చెప్పేసి చెప్తాం. అంటే అది ఒకవేళ ఆ విధంగా జరిగినప్పటికీ కువైట్ కానీ, అమెరికా కానీ లేదా అమెరికాను సమర్థించేటువంటి గల్ఫ్ దేశాల్లో పరిస్థితి ఎంత గందరగోళంగా ఉందో, శత్రువుల మీద దాడులు చేస్తున్నామో మిత్రుల మీద దాడులు చేస్తున్నామో తెలియనంత గందరగోళంలో కువైట్ లేదా ఇతర దేశాలు ఉన్నాయనేటువంటి కూడా స్పష్టం. అందువలన అనేక ప్రాంతాల మీద ఇరాన్ దాడులు చేసింది. వాటితో జరిగినటువంటి నష్టం గురించి కొన్ని అతిశయోక్తులు ఉండొచ్చు. దాడులకు గురైనటువంటి దేశాలమే అబ్బాయి ఏం లేదు, చిన్న దెబ్బ తగిలిందని చెప్పేసి చెప్పొచ్చు. ఇరాన్కి చిన్న దెబ్బ కాదు, కాళ్ళు చేతులు ఎరగొట్టామని చెప్పేసి ఇరాన్ వాళ్ళు చెప్పొచ్చు. ఏది నిజం ఏది కాదు అనేటువంటిది యుద్ధం ముగిసిన తర్వాత మాత్రమే లోకానికి కొంతమేరకు వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఈ యుద్ధం కనుక ఇలాగే కంటిన్యూ అయితే నెక్స్ట్ పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం అవుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇవాళ గ్లోబలైజేషన్ అంటే ప్రతి దేశంతో మరొక దేశానికి సంబంధం ఉంది. సరఫరా గొలుసులన్నీ కూడా ఒక దేశంతో ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. అందువలన ఆ సరఫరా గొలుసులు దెబ్బతిన్నా లేకపోతే ఉత్పత్తులు దెబ్బతిన్నా కానీ ఒక దగ్గర ప్రారంభమయ్యేటువంటి సంక్షోభం మొత్తం వైరస్ లాగా, కరోనా వైరస్ ఎట్లాగైతే ప్రపంచం మొత్తాన్ని ఎట్లాగైతే తాకి ఇబ్బంది పెట్టిందో ఈ యుద్ధం కూడా సంక్షోభం అనేటువంటిది, ఆ సంక్షోభం ఆర్థిక సంక్షోభం వైరస్ అనేటువంటిది ప్రపంచం మొత్తాన్ని ఏదో రూపంలో తాకి అందరినీ కూడా దెబ్బతీస్తుంది. అందుకనే అనేక దేశాలు తీవ్రమైనటువంటి ఆందోళనకి గురవుతున్నాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. మరిన్ని అప్డేట్స్ చూసే ముందు బులెటిన్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే